ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమ. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ప్రేక్షకులు నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. 14వ తారీఖు అంటే మరి డిసెంబర్ 14 నుంచి డిసెంబర్ 20వ తారీఖు వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే మరి ఇప్పుడు ప్రస్తుతం మనకి చంద్రుడి యొక్క విషయానికి వచ్చినట్లయితే తుల, వృశ్చిక, ధనుర్రాశుల్లో ఈ యొక్క చంద్ర సంచారం ఉంటుంది. వృశ్చిక రాశిలో మరి సూర్యభగవానుడి యొక్క సంచారం వృశ్చిక రాశిలో ఉన్నది. అక్కడి నుండి ధనుర్రాశిలో ప్రవేశం జరుగుతుంది. అంటే ధను సంక్రమణము అంటాం. ధనుస్సు సంక్రమణ అనేది మనకి 15వ తారీఖు స్టార్ట్ అవుతుంది కాబట్టి అంచేత సూర్యభగవానుడు ధనుర్రాశిలో ప్రయాణం సాగిస్తాడు. ఇంకా కుంభరాశిలో రాహు, సింహరాశిలో కేతు, గురుడు మిథున రాశిలో, ఈ విధంగా గ్రహాల యొక్క సంచారం శని చూసినట్లయితే మీనరాశిలో. ఈ సంచారాన్ని బట్టి మనం గోచార ఫలితాలు తెలుసుకుందాం. మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి ఈ యొక్క మీనరాశి వారి పొజిషన్ ఏమిటి అంటే, మీనరాశి వారు కాస్త జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఏ విధంగా ఉన్నది అంటే, మరి మీనరాశి వారికి చంద్రుడు అష్టమ, నవమ, దశమ స్థానాల్లో సంచారం. వార ప్రారంభం మాత్రమే యోగంగా ఉన్నది. ఇంకా శని జన్మంలో, వ్యయంలో, రాహు, గురుడేమో తృతీయంలో, ఇలా గ్రహాల యొక్క బలాబలాలు మిశ్రమంగా ఉన్నప్పటికీ వేళకు భోజనం చేయడం, ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే చూసుకోవడం, విశ్రాంతి తీసుకోవడం తప్ప దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులైతే నెరవేరేటువంటి అవకాశాలు లేవు. మీ యొక్క ఆలోచనలు జాగ్రత్తగా ఉంచుకోండి. ప్రతి పని ఎందుకు కూడా శ్రద్ధ వహించండి. అంచేత మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా మీరు తీసుకోవాలి. ఇంకా ఉద్యోగపరంగా సమస్యలు ఉంటాయి, తగ్గుతాయి. రాజకీయ పరంగా కూడా పెద్దగా గుర్తింపు ఉండదు. వృత్తుల పరంగా కూడా చిన్న చిన్న వృత్తులు చేసుకునే వారికి పర్వాలేదు. వ్యాపారాత్మకంగా సామాన్యమైన వ్యాపారానికే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఈ యొక్క మీనరాశి వారికి సామాన్యమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళండి, విజయం సాధించగలుగుతారు. ఎక్కువగా పాజిటివ్ వైబ్రేషన్స్, పాజిటివ్గా ఆలోచించండి, వ్యతిరేకంగా ఆలోచించకండి. చేయగలను అనే ఆత్మవిశ్వాసం, మీ యొక్క దృఢమైన నమ్మకం, విశ్వాసం మిమ్మల్ని తప్పనిసరిగా విజయం వైపుకి తీసుకువెడతాయి. గ్రహాలన్నీ మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి శివక్షేత్రాలు దర్శించి శివారాధన ఎక్కువ చేస్తూ ఉండండి. నవగ్రహ ప్రదక్షిణ చేయండి. నవగ్రహ ధాన్యాలు ఏది అవకాశం ఉంటే ఆ స్వామి దగ్గర పెట్టండి. తప్పకుండా చాలా మంచిది. సంఖ్యల్లో ఎక్కువగా మీరు 3వ నెంబర్ ఎక్కువగా వాడండి. రంగుల్లో గోల్డ్ కలర్ వాడండి. ఆరాధనలో వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేయండి. మంచి ఫలితాలు పొందగలుగుతారు. వారాల్లో శనివారం పెట్టుకోండి, చాలా మంచిది. స్వస్తి.